Hi guys, welcome to Crick Chat with Venkatesh. ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా పరువాల తొలి పొద్దులో హమేషా తమాషా చేయరా హమేషా తమాషా చేయరా. ఆకాశ్ దీప్ను చూస్తే నాకు ఈ పాట గుర్తుకొచ్చింది. నిజంగా ఆకాశమే హద్దు అనిపించింది అతని ఎడ్జ్ బ్యాస్టన్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. సూపర్ బౌలింగ్ డిస్ప్లే. యాక్చువల్లీ ఆ టెస్ట్లో సెకండ్ టెస్ట్లో శుభ్మన్ గిల్ ఒక డబుల్ సెంచరీ ఒక సెంచరీ చేశాడు. జడేజా బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశాడు. జైస్వాల్, రిషబ్ పంత్, రాహుల్ అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. సిరాజ్ ఆఫ్ కోర్స్. బట్ శుభ్మన్ గిల్ కంటే కూడా శుభ్మన్ గిల్ 430 రన్స్ చేశాడు. సిరీస్లోనే 430 రన్స్ చేయడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్గా భావిస్తుంది. ఒకే టెస్ట్లో 430 రన్స్ చేశాడు. బట్ స్టిల్ ఆకాష్ దీప్ పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా క్రూషియల్ ఇన్ దట్ విక్టరీ. ఎందుకంటే గౌతమ్ గంభీర్ చెప్పినట్టుగా 1000 రన్స్ చేసినా కూడా లాభం లేదు, 20 వికెట్స్ తీయాలి. నిజంగా మన వాళ్ళు 1000 రన్స్ చేశారు 2 ఇన్నింగ్స్లో కలిపి. కానీ 20 వికెట్స్ తీయకపోతే మీకు డ్రానే దక్కేది. 20 వికెట్స్ ఎలా వచ్చాయి? ఆకాష్ దీప్ తీసిన 10 వికెట్ల ద్వారా వచ్చాయి. అండ్ ఫ్లాట్ పిచ్ అగేన్స్ట్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ విచ్ హ్యాస్ ది లైక్స్ ఆఫ్ జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, ఒలీ పోప్, బెన్ డకెట్ ఇలాంటి బ్రహ్మాండమైన బ్యాటింగ్ లైనప్ అగేన్స్ట్గా అతను బౌలింగ్ చేస్తూ కీలకమైన వికెట్లు తీయడం. ఫస్ట్ ఇన్నింగ్స్లో 4, సెకండ్ ఇన్నింగ్స్లో 6. నిజంగా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ముఖ్యంగా బుమ్రా లేని లోటుని అతను ఏ మాత్రం కనబడనీయకుండా చేశాడు. మనం ఎంతో బెంగతో ఆ టెస్ట్లోకి వెళ్ళినాం. బుమ్రా లేకపోతే అలా ఫస్ట్ టెస్ట్లో బుమ్రా మినహా మిగతా బౌలర్స్ అందరూ తేలిపోయారు అనుకున్న టైంలో ఆకాష్ దీప్ రోజ్ టు ద అకేషన్ బ్రిలియంట్లీ. బట్ ఆకాష్ దీప్ ప్రస్థానం ఏమంత ఈజీ కాదు. చాలా చాలా కష్టాలు, సినిమా కష్టాలు అంటారే అలాంటి సినిమా కష్టాలు పడి అతను ఈ స్థాయికి ఎదిగాడు. ఒక మారుమూల గ్రామం బీహార్లో ఎలా ఉంటుందో మనకు తెలుసు. బీహార్ చాలా వెనకబడిన రాష్ట్రం. దాంట్లో కూడా ఒక మారుమూల వెనకబడిన డెహ్రీ అనే ఊరు, ససరాం దగ్గర కొండల ప్రాంతం. అలాంటి చోట నుంచి వచ్చాడు. అలాంటి చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు క్రికెట్ ఆడతారు, ఇండియాకి ఆడతారని ఎవరు ఊహించరు. అలాంటి జర్నీ అతను. ఒక మామూలు స్కూల్ టీచర్ కొడుకు అతను. ఎన్ని కష్టాలు పడ్డాడంటే అన్ని కష్టాలు పడ్డాడు. దిగువ మధ్యతరగతి కుటుంబం, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో అతని గురించి మనం మాట్లాడుకుందాం. నేను చెప్పినట్టుగా చాలా చాలా ఆర్డినరీ ఫ్యామిలీలో వచ్చాడు అతను. 14 ఏళ్ల వయసులో అతను ఉద్యోగం ఎత్తుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ స్కూల్ టీచర్ తండ్రికి పెరాలసిస్ వచ్చింది 1910లో. అప్పటికి అతని వయసు 14 ఏళ్ళు. ఆ ఏజ్లో అతను ఉద్యోగం కోసం ఎదుర్కొంటూ దుర్గాపూర్, వెస్ట్ బెంగాల్. ఎందుకంటే బీహార్లో మీకు ఉద్యోగాలు దొరకవు, ఏం సంపాదించుకునే మార్గం. వెస్ట్ బెంగాల్ వెళ్ళాడు, దుర్గాపూర్ వెళ్ళాడు. అక్కడ ఉద్యోగం చేయకుండా ఏం చేశాడు? క్రికెట్ పిచ్ అతనికి. ఎలా వచ్చింది క్రికెట్ పిచ్ అంటే 2007 వరల్డ్ కప్ విన్నింగ్ చూశాడు. అప్పటి నుంచి ఇన్స్పైర్ అయ్యి క్రికెటర్ అవ్వాలని ఆ కళ్ళగా అన్నాడు. క్రికెటర్ అవ్వడం కోసం వాళ్ళ ఊరిలో కొండ ఉండేది. ఆ కొండ ఎక్కి దిగుతూ ఫిట్నెస్ సాధించాడు. ఈజ్ వెరీ స్ట్రాంగ్. అరుణ్ లాల్ చెప్తారు. అరుణ్ లాల్ ఫార్మర్ ఇండియా ప్లేయర్, మెంటార్ ఫర్ దిస్ ఆకాష్ దీప్. అతను ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు అతను, చాలా స్ట్రాంగ్గా, స్టామినా బాగుంది అతనికి. ఎందుకంటే కొండ ఎక్కి దిగుతూ తన ఫిట్నెస్ వాళ్ళ ఊరిలో ఆ వీడియోస్ కూడా అరుణ్ లాల్కి చూపించాడు. కొండలా ఎక్కి దిగుతాను. సో అలా తన ఫిట్నెస్ని బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఆ కళలు మోసుకుంటూ దుర్గాపూర్ వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న క్లబ్స్కి ఆడేవాడు. ఆడితే అతనికి టెన్నిస్ బాల్ మ్యాచ్లు ఆడితే డబ్బులు ఇస్తారు, ఒక 500 రోజుకి ఇస్తారు. దాన్ని మిగిల్చుకొని తన ఖర్చులు పోగా ఇంటికి పంపించాడు. ఎందుకంటే ఇంట్లో గడవని పరిస్థితి. సో అతను కూడా 14 ఏళ్ళు 15 ఏళ్ళ వయసులో కూడా సంపాదించి ఇంటికి పంపాల్సిన పరిస్థితి. అలాంటి కష్టాలు పడుతూ వచ్చాడు. అంత కష్టాలు పడుతూ వచ్చి దుర్గాపూర్ నుంచి అతను అక్కడ బాగా షైన్ అయ్యేసరికి వెస్ట్ బెంగాల్ ప్రాబుల్స్లో అండర్-23లో దేంట్లోనూ వచ్చేసరికి అతనికి కోల్కతా వచ్చి అక్కడ క్యాబ్ అంటే కోల్కతా క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ వాళ్ళది ఒక డార్మిటరీ ఉండేది. ఇలాంటి ప్లేయర్స్కి హాస్టల్ లాంటిది. డార్మిటరీ అంటే వరుసగా మంచాలు, మడత మంచాల గదులు అంటారు మనకు కూడా అలాంటివి అనమాట. అక్కడ అరుణ్ లాల్ చెప్తాడు, అక్కడ నరకంలా ఉండేదట. అలాంటి నరకం లాంటి ప్రాంతంలో అతను ఉండి ఏమాత్రం అక్కడ ఉండేవాళ్ళు రోగాలు వచ్చి చచ్చిపోతారన్నట్టుగా అరుణ్ లాల్ చెప్తాడు. అలాంటి ప్లేస్లో ఉంటే అతను
ఎప్పుడు కంప్లైంట్ చేయలేదంట. అక్కడ 3-4 ఏళ్ళు ఉన్నాడు. అరుణాల్ అది చెప్పేది ఏంటంటే ఈ నెవర్ కంప్లైంట్ పడింది. అంత అతను క్రికెట్ ఆడాలి, దానికోసం అతను ఏమైనా చేయడానికి సిద్ధం. అలా మెల్లమెల్లగా అతను ఎదుగుతూ వచ్చి 2019-20 సీజన్లో బెంగాల్ రంజీ ట్రాఫీలో వాళ్ళు రన్నర్ అప్ అయ్యారు, అంటే ఫైనల్ ఆడారు. ఆ సీజన్లో అతను 9 మ్యాచ్లు ఆడి 35 వికెట్లు తీశాడు. దాంతో అతనికి గుర్తింపు వచ్చింది, చాలా మంచి గుర్తింపు వచ్చింది. ఇండియన్ టీంలో కూడా అతను 27 ఇయర్స్కి అతనికి అవకాశం వచ్చింది. అంతకుముందు ఏషియన్ గేమ్స్కి మన వాళ్ళు వెళ్ళినప్పుడు శివం మావి ఇంజర్డ్ అయితే అతనికి అవకాశం వచ్చింది, మ్యాచ్లు అయితే ఆడలేదు. అలాగే వన్డే టీంలో కూడా అతనికి ఎవరి ప్లేస్లో ఇంజరీ రీప్లేస్మెంట్గా అవకాశం వచ్చింది. కానీ అతను ఇంతవరకు టెస్ట్ మ్యాచ్లు తప్ప వన్డేలు కానీ T20s కానీ ఆడలేదు. గమ్మత్ ఏంటంటే అతని కెరియర్ టర్న్ అవ్వడానికి కారణం మహమ్మద్ షమి. మామూలుగా అతను మహమ్మద్ షమీకి రీప్లేస్మెంట్గా వచ్చాడు. మహమ్మద్ షమి లాంటి బౌలర్, ఈవెన్ ఐ థింక్ ఇర్ఫాన్ పఠాను, మహమ్మద్ కైఫ్ అన్నారు అతను మహమ్మద్ షమి లాంటి బౌలర్ అని చెప్పి. సో బట్ అతని కెరియర్ని మోల్డ్ చేసింది మహమ్మద్ షమి. ఎందుకంటే మహమ్మద్ షమి కూడా బెంగాల్కి ఆడతాడు, ఇతను కూడా బెంగాల్కి ఆడాడు. ఇతను బీహార్కి ఎందుకు ఆడలేదంటే, బీహార్లో అప్పట్లో మన క్రికెట్ బోర్డు రాజకీయాలు ఎలా ఉంటాయంటే, బీహార్ క్రికెట్ అసోసియేషన్ సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ చేసినప్పుడు ఆ బీహార్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు వాళ్ళు ఆ ఇష్యూ టేకప్ చేసి క్రికెట్లో ఈ సంస్కరణలు అన్నీ ప్రవేశపెట్టారు. చాలా ముద్గల్ కమిషన్ అవన్నీ అప్పుడు వచ్చినవి. సో బీహార్లో క్రికెట్ అసోసియేషన్ లేదు, బీహార్లో రంజీ ట్రాఫీ టీమే లేదు అతను ఆడుతుంటే. అందుకని బెంగాల్కి వచ్చాడు. బెంగాల్లో మహమ్మద్ షమి ఇతన్ని గుర్తించి చెప్పాడు. అప్పట్లో అతను వేవర్డ్గా, అంటే లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేయకుండా ఏదో ఫాస్ట్గా వేయాలన్నట్టుగా వేసేవాడు, యాక్యురసీ ఉండేది కాదు. మహమ్మద్ షమి ఏం చెప్పాడంటే, నువ్వు ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకుంటే రిథమ్ వస్తుంది, రిథమ్ వస్తే నువ్వు యాక్యురేట్గా బౌలింగ్ చేస్తావు అని చెప్పి అది చెప్పిన ఆ మాటల్ని అతను అనుసరించాడు. నౌ ఈజ్ హియర్ టు రిప్లేస్ సంబడి లైక్ మహమ్మద్ షమి. సో అంత మహమ్మద్ షమి అతన్ని డెవలప్మెంట్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశాడు, అలాంగ్ విత్ ఫార్మర్ ఇండియా ఓపెనర్ అరుణ్ లాల్, మహమ్మద్ షమి లాంటి వాళ్ళు అతనికి ఇచ్చిన గైడెన్స్తో అతను, ఎందుకంటే ఫార్మల్ అకాడమీల్లో అతను ఏం ట్రైనింగ్ తీసుకోలేదు, అతను తన ఇండివిజువల్ స్కిల్ని నమ్ముకొని అతను అలా అన్ని కష్టాలు పడుతూ ఎదిగి వచ్చాడు. సో హీ హాజ్ సీన్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఇన్ లైఫ్. యాక్చువల్లీ అతనికి 18 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ముందు ఆయన పారాలసిస్ వచ్చిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. తండ్రి చనిపోయిన 2-3 నెలల్లో అన్న కూడా చనిపోయాడు. ఎలా ఉంటుంది చెప్పండి, తండ్రి పోయాడు, కొద్ది నెలల తేడాల్లో అన్న ఎలా చనిపోయాడు? అతను మామూలుగా జలుబు చేసింది, దగ్గు వచ్చింది, అక్కడ సరైన ట్రీట్మెంట్ లేదు. వారణాసికి తీసుకెళ్తున్నారు, అతన్ని మంచి ట్రీట్మెంట్ తీసుకెళ్తున్నారు, దారిలో చనిపోయాడు. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. బీహార్లో వెనకబడిన రాష్ట్రం, సరైన వైద్య సదుపాయాలు లేవు. సరైన వైద్యం టైంకి అందుంటే వాళ్ళ అన్న బతికుండేవాడు, వాళ్ళ అన్న చనిపోయాడు. కోవిడ్ టైంలో వాళ్ళ వదిన చనిపోయింది, పిన్ని చనిపోయింది, తల్లికి తీవ్రంగా అనారోగ్యం పాలైంది తల్లి, కానీ లక్కీగా ఆమె సర్వైవ్ అయింది. సో ఇలాంటి అనేక కష్టాలు పడుతూ అతను తన గేమ్ని ఇంప్రూవ్ చేస్తున్నాడు. చాలా స్ట్రాంగ్ మ్యాన్ అతను, మంచి పేస్ ఉంది, ఇంకా ఎక్కువ పేస్ వేయగలని చెప్పి అరుణ్ లాల్ చెప్తాడు. సో ఆ రకంగా డెవలప్ అవుతూ ఇండియాకి 27 ఏళ్ల వయసులో అతనికి ఇండియాకి ఆడే అవకాశం వచ్చింది. బికాస్ హీ హాస్ డన్ వెల్ ఇన్ డొమెస్టిక్ మ్యాచెస్, రంజీ ట్రాఫీ. తర్వాత ఆర్సీబీ కూడా 2022లో ఉన్నాడు, ఆర్సీబీలో కూడా అతనికి అవకాశం వచ్చింది. సో అతనికి గుర్తింపు వచ్చింది. సో మంచి పేస్ ఉంది కుర్రాడికి, మంచి యాక్యురసీ ఉందని చెప్పి తీస్తున్నారు. సో ఇండియన్ టీంలో అతనికి అవకాశం వచ్చింది. ఎలా వచ్చింది? ఇప్పుడు ఎలాగైతే బుమ్రా ప్లేస్లో అతను వచ్చి ఆడాడో ఈ టెస్ట్ మ్యాచ్, ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో బుమ్రాకి రెస్ట్ ఇవ్వడం వల్ల, అలాగే మనం ఇంగ్లాండ్తో జరిగినప్పుడు హోమ్ సిరీస్లో కూడా బుమ్రా వర్క్లోడ్ మేనేజ్మెంట్ కింద రాంచీ టెస్ట్ 4th టెస్ట్ ఆఫ్ ది సిరీస్, దాంట్లో బుమ్రాకి రెస్ట్ ఇచ్చారు. అప్పుడు బుమ్రా ప్లేస్లో ఇతను వచ్చి తన మెంటర్ మహమ్మద్ షమీతో పాటు బౌలింగ్ చేశాడు. వచ్చి రావడంతోనే బ్రహ్మాండంగా ఆయన ఎంట్రీ ఇచ్చాడు. వెంటనే వికెట్లు తీశాడు. బెన్ డకెట్ ఎప్పుడు కూడా, మొన్న మ్యాచ్లో కూడా 2 సార్లు బెన్ డకెట్ని అవుట్ చేశాడు. సో బెన్ డకెట్ వికెట్ ఇచ్చేసాడు. తర్వాత అలీ పోప్ని అవుట్ చేశాడు. సో న్యూ బాల్తో తన సత్తా చూపించాడు. సో వచ్చి రావడంతో ఎంట్రీ బ్రహ్మాండంగా. నేను ఆ మ్యాచ్ యాక్చువల్గా అప్పుడు లైవ్ చూడలేదు, నేను కార్లో డ్రైవ్ చేస్తున్నాను, కామెంటరీ వింటున్నాను అనమాట. కామెంటరీ వింటుంటే నాకు అదే హాట్స్టార్లో ఇక్కడ పెట్టుకుని వింటున్నాను, ఎవరబ్బా ఇతను ఇంత బాగా బౌలింగ్ వేస్తున్నాడు అని చెప్పి తర్వాత హైలైట్స్ చూశాను. సూపర్బ్ స్పెల్తో స్టార్ట్ చేశాడు, 3 వికెట్లు తీశాడు. ఫస్ట్ 3ని అతనే అవుట్ చేశాడు తన ఫస్ట్ బౌలింగ్ స్టింట్లోనే. రాంచీలో సెకండ్ ఇన్నింగ్స్లో అతను బౌలింగే రాలేదు,
తర్వాత కూడా బంగ్లాదేశ్తో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, న్యూజిలాండ్తో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. మన ఇండియాలో టెస్ట్ మ్యాచ్లు అంటే స్పిన్నర్స్కి ఎక్కువ అవకాశం, అతనికి పెద్దగా బౌలింగ్ ఆపర్చునిటీస్ రాలేదు. 5-6 ఓవర్లు మ్యాచ్కి, ఇన్నింగ్స్కి 5-6 ఓవర్ల కంటే ఎక్కువ బౌలింగ్ రాలేదు. ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళాడు. ఆస్ట్రేలియా టూర్లో ఈ వాజ్ నాట్ ఫుల్లీ ఫిట్, అతనికి ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయి. 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, దాంట్లో కూడా బాగానే పర్ఫామ్ చేశాడు. ఈవెన్ స్టీవ్ స్మిత్ అతను మెచ్చుకున్నాడు ఆస్ట్రేలియా టూర్లో. చాలా మంచి అక్యురేట్గా బౌలింగ్ చేస్తున్నాడు, ఈస్ హ్యావింగ్ దట్ జిప్ అని చెప్పి స్టీవ్ స్మిత్ లాంటి వాడు. స్టీవ్ స్మిత్ వికెట్ కూడా తీశాడు అతను. ఐ థింక్ మెల్బోర్న్లోనో బ్రిస్బేన్లోనో స్టీవ్ స్మిత్ని అవుట్ చేశాడు. స్టీవ్ స్మిత్ స్వయంగా మెచ్చుకున్నాడు ఆకాశ్దీప్ బౌలింగ్. సో హీ వాజ్ ఇంప్రెసివ్ ఇన్ ఆస్ట్రేలియా, బట్ అతని ఇంజరీ వల్ల అతను 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు ఆస్ట్రేలియా టూర్లో. బట్ ఇక్కడ అతనికి అవకాశం వచ్చింది, అవకాశాన్ని 2 చేతులతో అందిపుచ్చుకున్నాడు. బుమ్రా లేని లోటు తీరుస్తూ మనకు 10 వికెట్లు తీయడం అనేది ఎక్స్ట్రా. ముఖ్యంగా అది తీసిన కీలకమైన వికెట్లు. అతని ప్రత్యేకత ఏంటంటే అతను ఆ బౌలింగ్ క్రీస్ని చక్కగా వాడుకుంటాడు. వైడ్ ఆఫ్ ది క్రీస్ వచ్చి అతను జో రూట్ని అవుట్ చేశాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో. బ్యూటిఫుల్ డెలివరీ. వైడ్ ఆఫ్ ది క్రీస్ వచ్చి సెకండ్ ఇన్నింగ్స్లో అతను వేసిన బాల్ విత్ ద యాంగిల్ లోపలికి వచ్చింది. జో రూట్ ఏమనుకున్నాడంటే అది అలాగే ఆఫ్టర్ పిచ్చింగ్ కూడా అది అలాగే లోపలికి వస్తుందని చెప్పి ఆన్ సైడ్లో ఆడే ప్రయత్నం చేశాడు. బట్ అది పిచ్ అయిన తర్వాత స్ట్రైట్ అని టుక్ హిజ్ ఆఫ్ స్వింగ్. బ్యూటిఫుల్ డెలివరీ, బెస్ట్ డెలివరీ ఆఫ్ ది మ్యాచ్. సో అతని ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ ఎఫర్ట్. అండ్ బెన్ డకెట్ కూడా అలాగే అవుట్ చేశాడు. బెన్ డకెట్కి ముందు ఒక డెలివరీ వేశాడు, రౌండ్ ద వికెట్ వచ్చి అది ఆ యాంగిల్ విత్ యాంగిల్ లోపలికి వచ్చి బయటికి వెళ్ళి దాన్ని పూర్తిగా మిస్ అయిపోయాడు, బీట్ అయ్యాడు బెన్ డకెట్. నెక్స్ట్ బాల్ ఏం చేశాడంటే నెక్స్ట్ బాల్ కూడా అలాగే వైడ్ ఆఫ్ ది క్రీస్ వచ్చి విత్ ద యాంగిల్ అది లోపలికి వస్తుంది, మళ్ళీ బయటికి వెళ్తాదని చెప్పి బెన్ డకెట్ అనుకున్నాడు. కానీ అది లోపలికి వచ్చి అతను బౌల్డ్ అయిపోయాడు. సో బ్యాట్స్మెన్ని సెటప్ చేసి అవుట్ చేయడం అతనికి తెలుస్తుంది. సో అతన్ని బ్యాట్స్మెన్ తికమెక్క పెట్టి అవుట్ చేయడం. అలాగే జేమీ స్మిత్ రెచ్చిపోయి ఆడుతుంటే 6లు ఒక ఓవర్లో అతన్ని 2 6లు 2 4లో ఒక 6 కొట్టినట్టున్నాడు. అదే ఓవర్లో ఏంటంటే ఒక స్లోయర్ వన్ బౌన్సర్ జస్ట్ ఇట్లా ఫింగర్స్ రోల్ చేసి స్లోయర్ బౌన్సర్ వేసాడు. దాన్ని అతను పుల్ చేయబోయి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో అతను థింకింగ్ బౌలర్. మామూలుగా స్లోయర్ వన్స్ మనం టెస్ట్ మ్యాచ్లో చూడం, కానీ ఆ సిచ్యుయేషన్లో అతను రెచ్చిపోయి ఒక వన్డే కైండ్ ఆఫ్ T20 కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు స్లోయర్ వన్ ఈజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అని అతనికి అర్థమైంది. అన్నిటికంటే ముఖ్యమైన అండర్లయింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అతని బౌలింగ్లో అతని యాక్యురసీ ఈజ్ వెరీ వెరీ యాక్యురేట్. ఎంత సాధన చేస్తే అంత యాక్యురసీ వస్తుంది. చాలా యాక్యురేట్గా బౌలింగ్ వేస్తాడు, చాలా యాక్యురేట్గా బౌలింగ్ వేస్తాడు. యాక్యురసీ అతనికి ఆ రిజల్ట్స్ ఇస్తుంది. అండ్ హీ హాస్ గాట్ దట్ జిప్ ఆఫ్ ద వికెట్. ఆఫ్ ద పిచ్ సీమ్ మూమెంట్ బాగుంది. అది మనం సిరాజ్ సీమ్ మూమెంట్ గురించి వీడియో కూడా చేసాం, సీమ్ సింహం అని చెప్పి. ఇతను అప్రైట్ సీమ్తోనే మోస్ట్లీ, కొన్నిసార్లు వాబిల్డ్ సీమ్ వాడతాడు, అప్రైట్ సీమ్తోనే అతను ఈజ్ గెటింగ్ దట్ మూమెంట్ పర్టికులర్లీ ఆఫ్ ద పిచ్. అతని స్టాక్ డెలివరీ అవుట్ స్వింగర్, కానీ సడన్గా కొన్నిసార్లు బాల్ లోపలికి వస్తుంది. ది బాల్ విత్ విచ్ వీ గాట్ హ్యారీ బ్రూక్, దట్ వాజ్ ఎ బ్రూట్ ఆఫ్ ఎ బాల్. అది కూడా సడన్గా లోపలికి వచ్చింది, కట్ బ్యాక్ అయింది. ఆ బ్రేక్ బ్యాక్ని అతను పసిగట్టలేకపోయాడు. సో హ్యారీ బ్రూక్ లాంటి ఒక క్లాస్ ప్లేయర్, అంత టాలెంటెడ్ ప్లేయర్ని బురిడి కొట్టించాడు. దట్ వాజ్ హిస్ స్పెషాలిటీ. సో అతని ఎక్స్ట్రా జిప్ అండ్ హెస్ గాట్ ఎనఫ్ పేస్, యాక్యురసీ, థింకింగ్ బ్రెయిన్, అండ్ ఈజ్ అ కంప్లీట్ ప్యాకేజ్ లాగా అనిపిస్తున్నాడు. సో అతను అలాంటి ఒక ఫ్లాట్ పిచ్ మీద అలాంటి రికార్డ్ అంత బాగా పర్ఫామ్ చేస్తే, లార్డ్స్లో మంచి గ్రీన్ ట్యాప్ ఉంటుందని చెప్తున్నారు. లార్డ్స్లో ఫాస్ట్ బౌలర్స్ జనరల్గా హెల్ప్ ఉంటుంది. మరి అక్కడ కూడా మనకు మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. బుమ్రా ఒకవైపు, ఆకాశ్దీప్ మరోవైపు బౌలింగ్ వేస్తుంటే ఇట్ విల్ బీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మనకి పరిస్థితి. అండ్ సిరాజ్ కమింగ్ ఇన్ యాజ్ నా ఫస్ట్ చేంజ్. సో మన బౌలింగ్ అటాక్ ఎంత గ్రీన్ పిచ్ అని ఇచ్చుకోనివ్వండి, జోఫ్రా ఆర్చర్ని తీసుకొస్తారు వాళ్ళు, యాట్కిన్సన్ తీసుకొస్తారు, ఎవరిని తీసుకొచ్చినా అవర్ అటాక్ విల్ బీ మచ్ సుపీరియర్ టు దెమ్ ఇన్ లార్డ్స్. అక్కడ క్లౌడ్ కవర్ కూడా ఉంటే బుమ్రా, ఆకాశ్దీప్, సిరాజ్ రెచ్చిపోవడం ఖాయం అనిపిస్తుంది. ముఖ్యంగా ఆకాశ్దీప్ గురించి ఒక్కొక్క విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. అదేంటంటే ఆకాశ్దీప్ ఈజ్ ఎ స్పెషలిస్ట్ టెస్ట్ బౌలర్, రెడ్ బాల్ బౌలర్, టెస్ట్ బౌలర్. అతను ఐపీఎల్లో మొన్న సీజన్లో 5-6 మ్యాచ్లు ఆడాడు ఎల్ఎస్జీకి. ఈవెన్ ఆర్సీబీకి ఆడినప్పుడు కూడా అతను ఐపీఎల్లో పెద్ద గొప్ప పర్ఫార్మెన్స్ ఏం లేదు. సో అతన్ని ఈ ఫార్మాట్కే పరిమితం చేయండి. మనకి టెస్ట్ స్పెషలిస్టులు తగ్గిపోయారు. బుమ్రాకి తోడుగా ఎవరు బౌలర్ దొరుకుతాడు? సిరాజ్ కొంచెం బ్లో హాట్ బ్లో కోల్డ్గా ఉన్నాడు. ఒక మ్యాచ్ బాగా ఆడితే ఒక మ్యాచ్ బాగా ఆడట్లేదని మనం
బెంగపడుతున్న టైంలో అతను మనకు దొరికాడు. అతన్ని ప్రాపర్గా నర్చర్ చేయాలి. టెస్ట్ మ్యాచ్లు కాదు, ఇక్కడ బాగా బౌలింగ్ చేస్తున్నాడని చెప్పి మళ్ళీ వన్డేలు ఆడించి T20 ఆడించి అలా చేయకుండా అతన్ని టెస్ట్ మ్యాచ్లకు మాత్రమే వాడి, టెస్ట్ మ్యాచ్లకే అతన్ని కావాలంటే సెంట్రల్ కాంట్రాక్ట్లో మీరు ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ ఇవ్వండి, ఇచ్చి అతనికి సఫిషియంట్ మానిటరీ సపోర్ట్ ఇచ్చి అతన్ని రెడ్ బాల్కే పరిమితం అయ్యేలాగా చూడాల్సిన అవసరం మన క్రికెట్ బోర్డు పైన, టీమ్ మేనేజ్మెంట్ పైన ఉంది. ఎందుకంటే రెడ్ బాల్లో అతను వేసే లెంత్, ఇందాక చెప్పింది అది యాక్యురసీ గురించి చెప్పాను, అతని లెంత్ కూడా పర్ఫెక్ట్ టెస్ట్ మ్యాచ్ లెంత్ వేస్తాడు. అంటే ఇది ఇన్ బిట్వీన్ లెంత్, అంటే డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉండదు, అలాగని షార్ట్ కూడా కాదు. సో ఇన్ బిట్వీన్ లెంత్ అతను పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసి, అంటే మనకి కోచెస్ చెప్తారు కదా, యూ షుడ్ బి ఏబుల్ టు హిట్ ద టాప్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్. సో దట్ కైండ్ ఆఫ్ లెంత్ అతను వేస్తాడు అండ్ యాక్యురేట్గా ఉన్నాడు. ఆ లెంత్ మెయింటైన్ చేస్తాడు. ఆ లెంత్ మెయింటైన్ అవ్వాలంటే యూ షుడ్ నాట్ ప్లే దట్ వైట్ బాల్ క్రికెట్. ఆ లెంత్ మెయింటైన్ చేయడం కోసం ఐ థింక్ హీ షుడ్ బి కన్ఫైన్డ్. అంటే అతన్ని చాయిస్, హీ హ్యాస్ IPL కాంట్రాక్ట్ ఉంది, విల్ ప్లే ఫర్ LSG, ఓకే, బట్ స్టిల్ అతను ఈ ఫార్మాట్కే, అట్లీస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఫార్మాట్కి మాత్రమే అతన్ని స్పెషలిస్ట్గా, టెస్ట్ స్పెషలిస్ట్గా అతన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కామెంట్స్లో చెప్పండి.